ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈ నెల వచ్చే 10వ దిన అంటే 10th ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మనందరికీ తెలుసు లాస్ట్ అకాడమిక్ ఇయర్ కూడా మనం అలాగే ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టాం బట్ కానీ ఈసారి ఇంకా భవ్యగా ఇంకా బాగా చేయమని ఆదేశం మేరకు మనం ప్రైవేట్ స్కూల్స్ అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ కాలేజెస్ అలాగే ప్రైవేట్ కాలేజెస్ దగ్గర కూడా పెట్టమని మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దీనికి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఒకటే ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రికి నేను మన ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తున్నాము. దయచేసి మీరు ఒక హాఫ్ డే మీరు మీ పిల్లవాడి కోసం మీరు కేటాయిస్తే 10th మార్నింగ్ మీరు మీ స్కూల్ దగ్గర మీరు వస్తారు. స్కూల్ లేకపోతే ఆ కాలేజ్ దగ్గర మీరు వస్తారు. అక్కడ ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ముందుగానే టీచర్స్ అందరూ ప్రిపేర్ చేసి ఉంటారు. ఇది కాకుండా ఆ హోలిస్టిక్ కార్డ్తో ప్రోగ్రెస్ కార్డ్తో పాటు ఒక గ్రీన్ పాస్పోర్ట్ కూడా మన స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ఈ 2 కార్డ్స్ గురించి మన తల్లిదండ్రితో టీచర్ మాట్లాడతారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఏదైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవసరం ఉందా లేదా, ఏదైనా ఇంకా మనం బాగా చేయవచ్చా లేదా, స్టూడెంట్కి మనం అన్ని ఈ సలహా సూచన టీచర్ ద్వారా అక్కడ ఉన్న పేరెంట్స్కి అటెండ్ అయిన పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా అక్కడ ఒక ప్రోగ్రామ్, ఒక డయాస్ పైన ఒక ప్రోగ్రామ్, అక్కడ మంచి ఏదైనా అలుమ్నై ఉన్నారు ఆ స్కూల్ నుంచి. ఇది కాకుండా ఏదైనా ఈ మన షైనింగ్ స్టార్స్ కూడా ఇప్పుడు మనం ప్రోగ్రామ్ పెట్టాం. సో ఆ మండల్లో ఉన్న ఫస్ట్ సెకండ్ థర్డ్, జిల్లాలో ఉన్న ఫస్ట్ సెకండ్ థర్డ్, ఆ స్కూల్లో ఉన్న ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ పర్సన్స్ ద్వారా అంటే ఆ స్టూడెంట్స్ ద్వారా కూడా మనం ఇంకా మోటివేషన్ స్పీచ్ ఆ రోజు అక్కడ ఉన్న పేరెంట్స్కి అక్కడ ఉన్న స్టూడెంట్స్కి కూడా ఇవ్వమని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నాం. ఇది కాకుండా అక్కడే మన స్టూడెంట్స్తో పాటు ప్రతిరోజు స్టూడెంట్స్ ఏం తింటారు దీంతో అదే భోజనం మనం పేరెంట్స్కి కూడా. ఇది కాకుండా మన ఆఫీసర్స్ అందరూ అక్కడ ఉంటారు, వాళ్ళు కూడా అందరూ కలిపి ఒక పండగ వాతావరణంలో అక్కడ మిడ్ డే మీల్ అది కూడా MDM కూడా మన అంటే దొక్క సీతమ్మ ఇప్పుడు మధ్యాహ్నం భోజన పథకం కింద మనం ఏమి ఇస్తాము అది మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి కొత్తగా అంటే మనం ఏం చేసామంటే నేను మళ్ళీ ఇంకొకసారి తల్లిదండ్రికి ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క మదర్కి మీ చైల్డ్ మీ పిల్లవాడు ఒక 5 years 10 years తర్వాత లేకపోతే పెద్ద అయిన తర్వాత ఏం చేయవచ్చు, ఏం అయిపోతున్నారు, దీని మీద కొద్దిగా మీరు ఇప్పటి నుంచి ఆలోచన చేసి ఒక హాఫ్ పారాగ్రాఫ్ ఒక 10 lines రాసుకొని వస్తే మీరు ఇంకా ఆ టీచర్తో మీరు ఇంకా బాగా ఇంటరాక్ట్ కూడా మీరు అవ్వచ్చు. ఇది కాకుండా ఇప్పుడు గ్రీన్ మన పాస్పోర్ట్ అది ఒక కన్సెప్ట్. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశం మేరకు ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ప్రతి ఒక్క తల్లి పేరు మీద ఒక్క చెట్టు నాటాలి, ఒక మొక్క నాటాలి. అది ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది, మీ అందరికీ తెలుసు. బట్ కానీ ఆ రోజు భారీగా ప్రతి ఒక్క స్టూడెంట్ ద్వారా ఆ స్టూడెంట్ ఉన్న తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలి, ఒక మొక్క నాటాలి. ఆ ప్రోగ్రామ్ కూడా అదే రోజు మనం పెడతాం. దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్న సహకారం అంతా మనం ఇస్తున్నాం. సో కాబట్టి ఈరోజు మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల తరఫున నేను అందరికీ ఆహ్వానిస్తున్నాం. దయచేసి 10th మన జిల్లాలో అన్ని చోట్ల అన్ని స్కూల్స్లో ప్రైవేట్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఉండొచ్చు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అందరికీ ఈ ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ హాఫ్ డే మీరు మీ పిల్లవాడికి ఇస్తే భవిష్యత్ గురించి మనం ఆ రోజు ఆలోచించి ఇంకా మంచిగా మనం ఏం చేయవచ్చు దీని గురించి అందరు కలిపి మాట్లాడితే బాగుంటుంది. అది నేను మీడియా మిత్రుల తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ.